అందరికీ నమస్కారం. ఈరోజు మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో కిరాతకుడు మూవీ టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథి మా మధుసూదన్ రావు గారు, జడ్జ్ మల్కాజిగిరి జడ్జ్ గారు వారు, అలాగే మా టీఎఫ్సిసి సెక్రటరీ కాచం సత్యనారాయణ గారు, అలాగే మా టీమా జాయింట్ సెక్రటరీ మహేశ్వరి గారు. ఈ సినిమా నిర్మాత మా తమ్ముడు గిరి పయ్యావుల, మా నేటివ్ విలేజ్ మిట్టపల్లి అతనిది. నన్ను చూసే ఇండస్ట్రీకి వచ్చిండు సినిమా చేద్దామని. యాక్చువల్గా అతను జర్నలిస్టు సిద్దిపేటలో. వారు అలాగే ఈ సినిమాకి పూర్తి మన గిరికి పూర్తి సహకారాన్ని అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ గారు. అన్ని రకాలుగా ఆయన దీనికి పూర్తి సహకారాన్ని, గిరి కొత్తవాడైనా ఎక్కడ కూడా వెనకపోకుండా బాగా సపోర్ట్ చేసి మొత్తం సినిమాని పూర్తి చేయగలిగినారు శ్రీకాంత్ గారికి. అలాగే ఈ సినిమా హీరో విన్ను గారు, అలాగే హీరోయిన్ స్నేహ గారు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పిఆర్ఓ రమేష్, అందరికీ నా నమస్కారాలు. సినిమా అనేది ఒక ఫ్యాషన్, ఇండస్ట్రీకి రావడానికి వాళ్ళకు ఉన్న ఒక అద్భుతమైన కళ మీద మంచి ప్రేమ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీకి వస్తుంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మావాడు చాలా చిన్నగా ఉండేవాడు. అప్పటి నుండి వాడికి ఒక కోరిక ఉండింది, అన్న పోయింది కాబట్టి నేను కూడా ఒక సినిమా తీయాలి ఏమనగా. నేను దాని మీద ఒక మంచి డైరెక్టర్ని ఎన్నుకొని, మంచి ఆర్టిస్టులను ఎన్నుకొని క్రైమ్ టైప్ సినిమాలో హర్రర్ దీనిలో అన్నీ మిక్స్ చేసి సినిమా చేయడం జరిగింది. అంటే మొత్తం మీద మంచి క్వాలిటీతో సినిమా, నేను ట్రైలర్స్ అన్ని చూశాను, చాలా బాగా తీసుకున్నారు. సబ్జెక్ట్ పరంగా చాలా బాగుంది, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా షూటింగ్ బాగా చేశారు. దానికి డైరెక్టర్ గారు చాలా బాగా అద్భుతమైన మంచి లొకేషన్స్ వాడుకొని, మంచి కెమెరామెన్, మంచి కెమెరా వాడుకొని డిఏ అంత బాగా చేసినారు. సినిమాను చాలా బాగా వచ్చింది. ఇలాంటి కొత్త నిర్మాతలను ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేసే కొత్త వాళ్ళు వస్తే ఇండస్ట్రీ కలకలాడుతుంటుంది. ఎంతోమంది టెక్నీషియన్స్ జీవనోపాధి జరుగుతుంటుంది. ఆఫ్టర్ లాక్డౌన్ ఇప్పుడు ఇండస్ట్రీ కూడా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు గతంలో మనము శాటిలైట్ ఒకటి మరియు థియేటర్స్ వరకే ఉండేది. మనకు ఇప్పుడు ఏటీటీ అని, ఓటీటీ అని కూడా అడిషనల్గా వచ్చింది. దానివల్ల మనకు మంచి ప్రయోజనం కలుగుతుంది ప్రొడ్యూసర్స్కి. తప్పకుండా బాగా చేసుకొని సినిమా ముందే బిజినెస్ చేసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. దానికి తగ్గ పబ్లిసిటీ కూడా బాగా చేయాలి. మనకు తెలుసు, మన ఇండస్ట్రీలో ఉన్న ప్రెస్ వాళ్ళు అయితే చిన్న సినిమాలకు బాగా సపోర్ట్ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళొకసారి ఈ గిరి ప్రొడ్యూసర్ సినిమాని బాగా ఆదరించి బాగా సపోర్ట్ చేయాలని కూడా మరొకసారి నేను కోరుకుంటున్నా. సినిమా అనేది మంచి కథతో ఉంటే హీరో కొత్తనా పాతనా, హీరోయిన్ కొత్తనా పాతనా ఎవరు చూడరు. సబ్జెక్ట్ బాగుంటే 100% సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు మంచి సబ్జెక్ట్ ఎన్నుకొని చేశారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈ సినిమా సక్సెస్ అయితే దీంతో పాటుగా వాడు రెగ్యులర్గా ప్రొడ్యూసర్గా స్టాండ్ అయ్యి రెగ్యులర్గా సినిమాలు తీస్తాడు. అది తీయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇతను తెలంగాణ ఫిలిం ఛాంబర్లోనే మెంబర్ అయ్యి ఇక్కడనే సెన్సార్ చేసుకొని ఇంజగడే చేస్తున్నాడు. కాబట్టి ఆ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నా నేను. ఇప్పటికీ మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఇది 126వ సినిమా సెన్సార్ అయినాయి. ఇలాగా రెగ్యులర్గా ఎక్కువ సినిమాలు మన దాంట్లో చేస్తున్నారు. దానికి ఇప్పుడైతే థియేటర్స్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా మంచి పబ్లిసిటీ చేసుకొని బిజినెస్ చేస్తే బిజినెస్ కూడా బాగుంది ఇప్పుడున్న పరిస్థితులలో. కాబట్టి ఇలాంటి నిర్మాతలకు, డైరెక్టర్లకు మేము తప్పకుండా మా ఛాంబర్ ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తాం. ఎంతవరకు పబ్లిసిటీ అంటే సినిమా రిలీజ్ వరకు దీన్ని పబ్లిసిటీ బాగా చేయడానికి కూడా మా సహకారాన్ని పూర్తిగా ఇచ్చి తప్పకుండా దీన్ని
రిలీజ్ చేయడానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ మా సెక్రటరీ గారు కూడా మాకు ఏంటంటే పూర్తి సహకారాన్ని అందిస్తున్నప్పుడు మా వైస్ చైర్మన్ గుర్రాజు కానీ వీరు కానీ మా టీం అంతా మంచి టీం ఉంది మాకు. కాబట్టి ఇలాంటి సినిమాలకు మేము డెఫినెట్గా మంచి సహకారాన్ని అందిస్తూ సపోర్ట్గా చేస్తూ సినిమాను సక్సెస్ చేయడానికి ప్రేక్షకులు డెఫినెట్గా దీన్ని ఆదరించాలని కోరుకుంటూ, అలాగే మా ఛాంబర్ ద్వారా కూడా చాలా లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. చాలామందికి మేము నిత్యావసర సరుకులు ఇచ్చాం. దాదాపు 15,000 పైచీలకు నేను కానీ మా కాచం సత్యనారాయణ కానీ మా గురురాజు కానీ మా అందరం కలిసి మేము ఓన్గా ఫండ్స్ తీసుకొని మేము ఎవరిని దగ్గర తీసుకోలే, మా ఓన్ ఫండ్స్ తోటే చాలామందికి ఇవ్వడం జరిగింది. మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా అందరికి ఇచ్చినాం. అలాగే ఇప్పుడు ఛాంబర్ కూడా చాలా బాగా స్ట్రెంగ్త్ అయింది. ఇప్పుడు దాదాపు 7,000 పైచీలుకున్నారు మా దాంట్లో అన్ని విభాగాలు కలిపి. కాబట్టి మంచి స్ట్రెంగ్త్ అయింది. అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగుంది. మేము ఒక 5 ఎకరాలు ప్రభుత్వాన్ని అడిగినాం. త్వరలో అది కూడా రావచ్చు. ప్రభుత్వం ఇస్తే మేమైతే ఓన్ బిల్డింగ్ కట్టాలని, అలాగే ఇల్లు ఉండే టెక్నీషియన్స్ కూడా ఫ్లాట్స్ ఇవ్వాలని అందులోనే. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి మనసుతో ఉన్నారు. డెఫినెట్గా మాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. త్వరలో నెక్స్ట్ ఇయర్ లోపల మాకు ఇక్కడ హౌసెస్ వచ్చే ఏర్పాటు కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నాం. ఇప్పుడైతే చాలామందికి దాదాపు 6,000 పైచీలకు మెంబర్స్కి మేము 5 lakhs హెల్త్ కార్డ్స్, అలాగే 5 లక్షల ఆయుష్మాన్ భారత్ అంటే 10 lakhs వర్త్ వాళ్ళకు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. రేపు ఫ్యూచర్లో అందరికీ అంటే ఇప్పుడు మియాపూర్లో ఉన్న దాంట్లో దాదాపు ఒక 310 మందికి మేము హౌసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఈ 5 ఎకరాలు వస్తే మాత్రం అందరికీ వచ్చే విధంగా చేస్తాం. అలాగే మా దగ్గర ఉన్న మెంబర్స్ అందరికీ సపోర్ట్ చేస్తాం. మెంబర్ ఉన్నా కాకపోయినా ఎలాంటి అవసరం ఉన్నా మా ఛాంబర్ ద్వారా అందరికీ సపోర్ట్ చేస్తాం. డెఫినెట్గా ఈ మూవీ కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ ఎవరి. అందరికీ నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, సినీ జగత్తుకే ఒక సామ్రాట్ లాంటి వారు ప్రాతాని రామకృష్ణ గౌడ్ గారు. వారు ఈ కిరాతకుడు సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్కు నన్ను ఆహ్వానించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు ఒక గొప్ప ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి. 6 అడుగుల అందగాడు, మంచి, వారి చూపు మా మీద పడితే చాలు అని అనుకునే ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. నేను చూశాను కూడా, హీరోలే కానీ హీరోయిన్లే కానీ. ఎందుకంటే వారి హస్తము అభయహస్తం. వారు ఏది తలపెట్టినా ఏది చేసినా 100కి 100 దిగ్విజయమైపోతుంది. వీరు ఎంతోమంది పేద కళాకారులకు, ఇవన్నీ బయట సమాజంలోని పేదలకు ఎన్నో గుప్తంగా దాన ధర్మాలు చేశారు. ఎంతోమంది వీరి వల్ల బాగుపడ్డారు. ఈ సారు రామకృష్ణ గౌడ్ గారు, వారి ఖ్యాతి ఎంత పెరిగిందంటే విలీనాకాశంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్నారు వారు. నేను వారి సమక్షంలో రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు కూడా 2-3 ఫంక్షన్లకు పిలిచారు. యాదాద్రి గుట్టకాడ కూడా పూజా కార్యక్రమం నిర్వహించి వారి యొక్క బ్రాంచ్ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేశారు. అక్కడ కూడా అద్భుతమైనటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేశారు. సారు ఒక ఫంక్షన్లే కాదు, ఫంక్షన్ తర్వాత విందులో కూడా సిద్ధహస్తులు. అందరినీ మంచిగా కడుపు నిండా తినిపించి పంపుతారు. పుట్టి ఖాళీగా పంపరు ఎప్పుడు. కానీ ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఈ రోజులలో ఎవరు అంత ఇంట్రెస్ట్ తీసుకోరు, ఏదో వచ్చామా పోయామని చూస్తారు. కానీ ప్రతి చిన్న విషయాన్ని చక్కగా చూస్తూ పరిశీలించి చేస్తూ ఉంటారు. ఒక హీరోని ఎలా గౌరవించాలి, ఒక హీరోయిన్ ఎలా గౌరవించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, వీరందులో సిద్ధహస్తులు. వీరి ప్రోగ్రాంలో నేను వచ్చినందుకు నాకు ఎప్పుడు చాలా 100% సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అంత ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి, వారితోని కలవటమే మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా కాచం సత్యనారాయణ గారు ఉన్నారు.
వీరు అధ్యక్షులు, వారు సెక్రటరీ. వారు కూడా మంచి సేవ చేస్తున్నారు మన సమాజానికి V3 ఛానల్ ద్వారా. వారు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వారి ఆధ్వర్యంలో. కళారంగానికి అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఈనాటి ఈ సినిమా హీరో విన్ను గారు, ఫస్ట్ టైం హీరోయిన్ స్నేహ గారు ఉన్నారు. వీరిద్దరికీ ఒక అద్భుతమైనటువంటి చిత్రం ఇది, కిరాతకుడు. 100కి 100 సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది దాన్ని తీసిన డైరెక్టర్ కూడా గొప్పవారే. వారు శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ అంటే ఒక విష్ణు లాంటి పేరు. అది శ్రీకి కాంతుడు. ఎక్కడ చేయబడితే అక్కడ శ్రీ అభివృద్ధి చెందుతుంది. చెయ్యి శ్రీకాంత్ చెయ్యి స్వర్ణయుగంలాగా అవుతుంది. స్వర్ణమే స్వర్ణం అలా కావాలని వీరి సినిమా హిట్ అయి కనక వర్షం కురిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రొడ్యూసర్ గిరి గారు ఉన్నారు. వారు మన రామకృష్ణ గారి శిష్యుడు. వారే ఈ సినిమా మొట్టమొదటిసారి తీశారండి. కష్టపడి తీశారు. వారికి కూడా ఈ యొక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అయి కనకవర్షం వారి మీద కురవాలని నేను కోరుకుంటున్నాను. నేను బాబా గారి భక్తుణ్ణి. నేను మాట్లాడితే ఆయనే మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు మీరు. ఆ విధంగా అద్భుతమైన వ్యక్తులు ఇక్కడ వచ్చారండి. చాలా సంతోషం. నాకు గౌరవనీయులు రామకృష్ణ గారు మంచి అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావటానికి. ఇట్లాంటి ఒక గ్లామరస్ ఫంక్షన్ ఇది. ఇది ఒక గ్లామర్ వరల్డ్. ఇది సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్ వరల్డ్. అందులో వచ్చిన వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతూ ఉంటారు టీవీలో, కెమెరాల్లో, అన్నిట్లలో. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చి గ్లామర్ వరల్డ్లో నన్ను కూర్చుండబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ, ఇప్పుడు సారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఇప్పుడు మనం డబ్బు సంపాదించి మనమే దాచుకుంటే ప్రయోజనం లేదు. ఒకసారి షిర్డీ సాయిబాబా దగ్గరికి ఒక సేట్ వచ్చాడు, బిజినెస్ మ్యాన్. బాబా నాకు వెంటనే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమన్నాడు. బాబా అన్నాడు, సరే కూర్చో అని ఆయన అసిస్టెంట్ ఉంటాడు, అబ్దుల్ పలాని షాపు దగ్గరికి పోయి 2 రూపాయలు నేను అప్పడిగినా నీ అడకరా అని అంటే అక్కడ పోయి వస్తాడు. లేవు బాబా ఇయ్యలేదు అంటాడు. సరే ఇంకొక షాపుకి వెళ్ళు, అక్కడికి పోయి అడిగి వస్తాడు. ఎవరు ఇయ్యలేదు. ఇట్లా 3-4 షాపులకు తిప్పుతూ ఉంటాడు అతన్ని. ఎవరు ఇయ్యలే 2 రూపాయల అప్పు. ఆయన ముందట కూర్చున్న సేటు జేబులో 2 రూపాయల నోట్ల రోజుల కట్ట మెరుస్తుంది. బాబాగారు అంటారు, ఏమయ్యా నీ జేబులో 2 రూపాయల నోట్ల కట్ట అంతా మెరుస్తుంది, నేను ఇంతమంది దగ్గర పెట్టాను, పంపాను, మావని ఎవడు ఇయ్యలేదు, మరి నువ్వు బాబా 2 రూపాయలు ఇస్తే తీసుకొని అన్నావా అనలేదు. కాబట్టి నీలో త్యాగ గుణం లేదు. త్యాగము గుణం ఉంటేనే ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఇట్లా పిసినారిగా ఉంటే నీకు రాదు. నా కర్మన ప్రజయ దానైనా త్యాగనైక అమృతత్వ మానసు అన్నట్టుగా త్యాగమే అన్నిటికీ మూలం. అంతా మనకి అంతా అనుకంటే అది కుదరదు. కాస్తో కూస్తో త్యాగం చేస్తేనే నీకు ఒక అమరత్వం అనేది సిద్ధిస్తుంది. ఆ విధంగా మనం తోచిన కాడికి ఈ సారు చేసినట్టు కొంతమందికి పేదవాళ్లకు, కళాకారులకు సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సభాధ్యక్షులు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పెద్దలు న్యాయమూర్తి మత్స్వరావు గారు, చిత్ర నిర్మాత గిరి పయ్యావుల గారు, మరి హీరో విన్ను గారు, స్నేహ హీరోయిన్, మరి ఈ చిత్రానికి దర్శకత్వం ఇస్తున్నటువంటి మిత్రుడు శ్రీకాంత్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మహేశ్వరి, టీమా జాయింట్ సెక్రటరీ మహేశ్వరి, ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం చెప్పచ్చు. ముఖ్యంగా కిరాతకుడు అనే సినిమా నాకు ఒక చారిత్రక నేపథ్యం ఉన్నట్టు చెప్పుకోవచ్చు. గతంలో చిరంజీవి గారు
ఆ సినిమా హిట్ అయింది. సేమ్ టైం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి హీరో, హీరోయిన్ మరియు డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ అందరూ కూడా, అంటే సిద్దిపేట ముద్దుపేట గిరి, సిద్దిపేటకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. మరి అదే ప్రాంతానికి సంబంధించినటువంటి కేసీఆర్తో పాటు చాలా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మన టీఎఫ్సీసీ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. మరి వీరి నేపథ్యంలో ఇక్కడ సిద్దిపేటకు సంబంధించినటువంటి తనకు శిష్యులు లాంటి, తమ్ముడు లాంటి మరి ప్రొడ్యూసర్ చేతుల మీదుగా ఈరోజు ఆ చిత్రం టీజర్ రిలీజ్ చేయడం అంటే ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా మంచి మనసుతోటి, నిండైన మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి న్యాయమూర్తి గారు. జనరల్గా సినిమా టీజర్లకు న్యాయమూర్తులు వారు ఒక గొప్ప మనసు, తనకు రామకృష్ణ గౌడ్ గారికి ఉన్నటువంటి సంబంధం ప్లస్ కళల పట్ల తనకు ఉన్నటువంటి ఒక మంచి ప్రేమాభిమానాలు ఉన్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చెప్పినా తన మత్స్యరావు గారు చాలా సందర్భాల్లో, చాలా కార్యక్రమంలో ఒకే వేదిక మీద పంచుకున్నటువంటి చూసిన విషయాలు. కాబట్టి తప్పకుండా కిరాతకుడు సినిమా హిట్ అవుతుంది. మరి రాబోయే కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాచకొండ ఇన్స్టిట్యూట్ అక్కడ ఉంది. రాచకొండ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ అనువైనటువంటి ప్రదేశం కాబట్టి ప్రభుత్వం అక్కడ అవకాశం కల్పించింది. మనలో తెలంగాణలో ఉన్నటువంటి హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు కానీ అందరూ కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కు ఒక మంచి గౌరవ ప్రతిష్ట పెంపొందే విధంగా కళలని ఆరాధించే దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి సంకల్పం ఉన్నది. ఎందుకంటే ఎన్టీ రామారావుని చెన్నైకి వెళ్ళి తీసుకొచ్చింది కూడా హైదరాబాద్ తీసుకొచ్చాం అంటే తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రమే. కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకు మరి ఈ కోవిడ్-19 తర్వాత మరి ఓపెన్ అయినటువంటి సందర్భంలో కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుండి దాదాపుగా అన్ని థియేటర్లు కూడా ఫుల్ పర్సెంటేజ్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ కిరాతకుడు, వాళ్ళ టీము అందరికి కూడా పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నా పేరు విను శరత్. సో ఈ సినిమాలో నేను కథానాయకుడిగా చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ, పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఈ టీజర్ లాంచింగ్ని ఇంత గ్రాండ్గా, అంటే ఇంత గ్రాండ్ మూమెంట్గా మీరు నిజంగా మలిచేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ అందరు చాలా బాగా మాట్లాడేశారు. వీళ్ళ ముందు మాట్లాడేంత నాకు లేదు, బట్ నేను కొంచెం సినిమా గురించి చెప్తాను. అంటే ఈ మూవీ కోసం చాలా స్ట్రక్ చేసాం మేము. బేసిక్గా చాలా స్ట్రక్ చేసామంటే చాలా కష్టపడి తీసామన్నమాట. అంటే మేము మూవీ పైన ప్యాషన్ అన్నమాట. మేము మా ప్రొడ్యూసర్ కానీ, మా డైరెక్టర్ కానీ అందరూ, సో ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఈరోజు రిజల్ట్ కనబడుతుంది నాకు. టీజర్ చూసినాక హైలైట్ వచ్చింది నిజంగా. అండ్ చాలా హై కంటెంట్ తోటి వస్తున్న ఫిలిం ఇది. ఒక అంటే ఒక చిన్నపాటి లోకల్ ఫిలిం, అంటే ఈ టైప్ ఆఫ్ వెదర్ ఏం కనబడదు, ఒక హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంటుంది. సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, అంత కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇందులో చేసిన వాళ్ళు చాలామంది అందరూ న్యూ కమర్స్, అంటే కొత్తగా వచ్చేవాళ్ళు అనమాట. ఈవెన్ నేను కూడా. అండ్ ఇట్స్ మై ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ టీజర్, ఫస్ట్ మీడియా టాక్ షో. సో ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అండ్ డైరెక్టర్ గారి గురించి కొంచెం చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో నాకు, అంటే నన్ను దగ్గరగా ఒక 300 కిలోమీటర్స్ రన్ చేయించారు మొత్తం చేసీళ్ళకి. 300 కిలోమీటర్స్ నేను చూసిన తర్వాత మెయిల్లో వచ్చింది, నాకు ఒక మెయిల్ వచ్చింది, ఈ మంత్లో మీరు 300 కిలోమీటర్స్ రన్ చేశారని చెప్పేసి నేను స్టన్ అయిపోయాను అసలు. సో అంతా పిండేశారు. సో రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ సినిమాని ఎంకరేజ్ చేయండి. అండ్ సో మా లాంటి న్యూ కమర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. అండ్ సార్ గురించి మీకు తెలిసి ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్ ఈజ్ అ కంప్లీట్లీ లెజెండ్. నేను ఒక్కసారి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి టిల్ డేట్, ఈ డేట్ వరకు ఆ ఫొటోస్ అనేవి చూస్తుంటే నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. ఎలా అసలు ఇన్ని ఇయర్స్ ఈ జర్నీ, అసలు అంత జర్నీ చేసిన ఆయనతోటి నేను కలవడం, ఆయనకు షేక్ హ్యాండ్ చేయడం, సో ఆయన నోట్లో నుంచి నా పేరు రావడం, ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ కంప్లీట్లీ ఎగ్జైటింగ్గా ఉంది. చాలా ఎగ్జైటింగ్, అంటే టూ మచ్ ఎగ్జైటింగ్గా ఉంది. సో ఇండస్ట్రీలోకి నేను కూడా అడుగు పెడుతున్నాను. నాకు కూడా ఒక డే వచ్చేసింది. దట్టు సార్ లాంటి పెద్దవాళ్ళ చేతుల మీదుగా వెళ్ళడం నిజంగా సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, మా ప్రొడ్యూసర్ గారు. వెరీ ప్యాషనెట్ గా కంప్లీట్లీ. అసలు మార్నింగ్ నుంచి అది మొత్తం ఫిలిం అన్నట్టు కాల్ చేస్తారు, ఎక్కడి దాకా వచ్చింది, షూట్కి వస్తారు, ఎలా చేస్తున్నారు, ఎక్కడి దాకా వచ్చింది, అంత ప్రతిదీ
ఫీడ్బ్యాక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంత ప్యాషనేట్. అంటే ప్రొడ్యూసర్స్ అంటే నాకు ఎట్లా ఉండే అంటే మైండ్లో ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారేమో అనుకునేటోని, బట్ ఆయన అక్కడనే మా షూటింగ్ స్పాట్లో ఉండి అన్నీ చూసేసుకున్నారు. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను హీరో అనగానే ఎలాంటి వంకలు పెట్టకుండా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓ స్వీట్ గర్ల్ హీరోయిన్ స్నేహ శర్మ గారు, సో ఆమె కూడా చాలా క్యూట్గా పర్ఫార్మెన్స్ ఇచ్చేశారు. సో షీ విల్ కిల్ ద స్క్రీన్, నో డౌట్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సార్, చిన్నప్పటి నుంచి సార్ని చూడాలి అనుకునేవాడిని. సార్ది మా ఊరే, బట్ ఈరోజు చూస్తుంటే యాక్చువల్లీ నాకు వర్డ్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. అసలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అండ్ థ్యాంక్ యూ సార్, మా టీజర్ లాంచ్ చేసినందుకు మీకు ఎప్పుడు నా సినీ జీవితం ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నా పేరు శ్రీకాంత్. యాక్చువల్గా సార్ మా వాళ్ళతో చెప్పిన తర్వాత సార్, ఇది సినిమా అంటే ఇది ఒక హారర్ టైపు అండ్ సైకోపాత్ ఈ టైప్లో ఉంటుంది సార్. కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. నా పర్స్పెక్టివ్ వ్యూలో మీకు ఆడియన్స్కి చూపించాలని అనుకుంటున్నాను సార్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే సార్, గిరి గారు సార్, వెరీ ప్యాషనేటెడ్ పర్సన్ సార్. చెప్పి నాకు ఒకసారి ఇట్లా సినిమా చేద్దామనుకుంటున్నా శ్రీకాంత్, మరి ఏంటి సంగతి అని అంటే చేద్దామన్నానంటే, సార్ చెప్తున్నాను కదా ఎంత ప్యాషనేటెడ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేస్తాడు సార్. అంత బాగా ఇన్వాల్వ్ అయి ఉంటాడు సారు. అండ్ థ్యాంక్ యూ గిరి అన్న. మళ్ళీ ఇంకా మా హీరో స్వీట్ గై, నైస్ గై. ఇందాక 300 కిలోమీటర్స్ మెయిల్ వచ్చిందని అన్నాడు. సారీ, మీరు మిస్ అయినారు, ఇంకొక 20 కలుపుకోండి. అండ్ మా హీరోయిన్ సేమ్ యాజ్ యూజువల్ స్వీట్ గర్ల్, బెస్ట్ యాక్ట్రెస్ అండి, మంచి యాక్ట్రెస్ అమ్మాయి. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీ ఎస్ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై మొట్టమొదటిగా నిర్మిస్తున్న కిరాతకుడు టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ మా బ్రదర్ రామకృష్ణ అన్న గారికి, అలాగే మల్కాజ్గిరి జడ్జి గారికి, మధుసూదనరావు గారికి, సత్యనారాయణ సార్ గారికి, అలాగే మా హీరోయిన్, మా డైరెక్టర్, మళ్ళీ మా మహేశ్వరి గారికి అందరికీ నమస్కారం అండి. నేను 15 ఇయర్స్ నుండి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నా అండి. నా బ్రైండ్ కూడా జర్నలిస్ట్గా చేస్తున్నాను. ఎందుకో నాకు చిన్నప్పటి నుండి ఒక సినిమాలో నటించాలి, లేకుంటే సినిమా తీయాలన్న ఆలోచన ఉండే. నటించడం అంటే ఇక పక్కన పెట్టి మేము సినిమా తీద్దామన్న ఆలోచనతో శ్రీకాంత్ గారు అనుకోకుండా ఆఫీస్కి వచ్చాడు. వచ్చేట్లా కథ ఉందంటే, ఓకే నువ్వు చేస్తా అంటే చెప్పండి, కథ గురించి నేను ఏం వినాల్సిన అవసరం లేదని చెప్పి ఆ రోజు ఓకే అని నెక్స్ట్ డేనో 2 days తర్వాత షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఒక డైరెక్టర్కు ఉన్న క్వాలిటీ కన్నా ఎక్కువ ఉంది. అంటే కొత్త అయినా కానీ చెప్పాలి. ఆయన ఎంత కష్టపడతాడంటే, పెద్ద డైరెక్టర్ని ఎక్కువ కష్టపడతాడు. వాళ్ళ డబ్బులు ఇచ్చామా లేదా తర్వాత విషయం అది. ఆయన షూట్ ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే మా సినిమాలో హీరోగా నటించిన విన్ను కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. ఈ సినిమాకి అన్న నేను సినిమా తీస్తున్నానని మా బ్రదర్కి చెప్పగానే నువ్వు ఆఫీస్కి వచ్చేయమని చెప్పాడు. టైటిల్ రిజిస్టర్ కాంచాలి ఇప్పటి వరకు నాకేం సాగబాధకులు ఉన్నా అన్నీ నెరవేరుస్తున్నా వెనుక ఉండే అన్నగారికి థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రెస్ ముందు ఎప్పుడు మాట్లాడలేదు, రాసేవాడిని కానీ ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఈ పిక్చర్ 100% బ్రహ్మాండంగా వస్తుంది. ఇదివరకు తీసిన చిరంజీవి గారి టైటిల్ పెట్టాం కాబట్టి మేబీ అతనికి ఆ సార్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం మంచిగా ముగించుకొని సినిమా కూడా బ్రహ్మాండంగా తీస్తామని ముందు ఇదే బ్యానర్పై కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తూ 100% కొత్త వాళ్ళకే మ్యాక్సిమం కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ ఇంకా ముందు సినిమాలు తీస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను స్నేహ శర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుండి మేము చూస్తూ పెరిగా, బట్ మీ చేతుల మీదుగా మా టీజర్ రిలీజ్ అవ్వడం చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి సార్ గురించి చెప్పాలి. తెలంగాణ అమ్మాయిని నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చాక
రిజెక్ట్ చేస్తారా ఓకే చేస్తారా అని అదే ఇంటెన్షన్తో వెళ్ళా. సో మన అమ్మాయి సపోర్ట్ చేయాలని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా శ్రీకాంత్ సార్ ఫుల్ కూల్ పర్సన్, ఫుల్ ఫ్రెండ్లీ. షూటింగ్ జరుగుతున్నట్టు అసలు ఇంకా తెలియదు అనమాట. ఇలా మార్నింగ్ ఇంత తొందర అయిపోయింది ఆ షూట్, ఓకే ఇంకా వెళ్ళే వాళ్ళం, ఓకే ఫైన్. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మై కో స్టార్ విన్ను, థ్యాంక్ యూ. కొంచెం జెలసీ ఉంది, నాకన్నా బాగా చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ విన్ను. థ్యాంక్ యూ మై టీమ్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు మహేశ్వరి. సో థ్యాంక్ యూ ఫర్ ద ఇన్వైటింగ్ మీ ద టీజర్ లాంచ్ కిరాతకుడు. అండ్ సార్ తాతాని రామకృష్ణ గౌడ్ గారు మొన్న యాదగిరిగుట్టలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో అలాగే ఆ దేవుడి దర్శనం వల్ల నాకు కూడా ఈ ఛాంబర్లో టీమా సెక్రటరీని చేశారు. జాయింట్ సెక్రటరీ. అండ్ ఇంకా ఇది కిరాతకుడు అనే టీజర్ లాంచ్కి ఈరోజు నేను వచ్చాను. సో చాలా బాగుంది, హై క్వాలిటీ, ఎక్కడ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అసలు. సో మీరు కుమ్మేశారా టాలెంట్? కుమ్మేశారా? మీరే చెప్పాలి. కుమ్మేశారంట, మిస్ అవ్వద్దు, అస్సలు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. మీ సపోర్ట్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.